రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది. 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినటువంటి ఒక ఫార్ములా ఈ రేస్ని, ప్రపంచ నగరాలతోని పోటీపడి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్ని, అనేక అద్భుతాలను సృష్టించినటువంటి ఫార్ములా ఈ రేస్ని ఈరోజు అడ్డుకున్నది అంటే అది పిచ్చోన్ చేతిలో రాయి. కాకపోతే ఏంటి, ఇప్పుడు మీరు అందాల పోటీలు పెట్టింది, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2 కోట్ల లాభం కూడా ఈ రాష్ట్రానికి జరగలేదు. పైగా రాష్ట్రం అబాస్పాలైంది. మీ నాయకుల యొక్క ప్రవర్తన వల్ల, పిచ్చి చేష్టల వల్ల మొత్తం భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కానీ ఫార్ములా ఈ రేస్ ద్వారా ఈరోజు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని, బ్రాండ్ ఇండియా ఇమేజ్ని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ని పెంచేటువంటి ఒక ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. కేవలం ఏంటంటే 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 1/2 గ్యారంటీని కూడా అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరి ప్రభుత్వ వైఫల్యాల నుండి, తమ హామీలను వమ్ము చేసినటువంటి వైనం నుండి మళ్లించడానికే ఈ యొక్క